లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మన ఖమ్మంలోని మమతా రోడ్ లో ఉన్న పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూతోట గ్రంథాలయానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ గ్రంథాలయం మాట వినంగానే నిజంగా అందరం అవాక్ కావాల్సిందే. సొంత ఇంటిని సైతం ఒక గ్రంథాలయంగా మార్చి నిరుద్యోగులకి వారు చదువుకునే పుస్తకాల్ని ప్రొవైడ్ చేస్తూ అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్న దంపతులు పారుపల్లి అజయ్ కుమార్ గారు, అంతేకాకుండా దుర్గా భవానీ గారి దంపతులు. సో వారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈ పుస్తక గ్రంథాలయంలో ఇది 6 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ 6 నుంచి 7,000 పైగా పుస్తకాలు, అంతేకాకుండా ఏదైతే మనకి గ్రూప్ 4, అంతేకాకుండా ఇలాంటి స్పోర్టివ్ కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాలు సైతం అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కి ఎవరైతే ఉంటారో వారందరూ ఇక్కడికి రావడం, వారు ఇక్కడికి వచ్చి వాళ్ళు మంచిగా చదువుకొని ఎంతో రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మనకైతే ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఈ రోజు మన సుమన్ టీవీ ద్వారా మన ఈ గ్రంథాలయం స్టోరీ అయితే చూడబోతున్నాం. సో మనం కూడా ఈ దంపతులను అడిగి అసలు వాళ్ళు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఈ పుస్తకాలని చదివి వృద్ధిలోకి వచ్చారనేది మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. ఎస్, మనం చెప్పుకున్నాం గ్రంథాలయం గురించి. సో పాడుపల్లి సత్యనారాయణ గ్రంథాలయ పూతోట. సో మేడం వాళ్ళు పైన ఉంటారనమాట. మనం వాళ్ళని సడన్ గా సర్ప్రైజ్ చేసి వాళ్ళ విజిట్ చేసి మీకు ఈరోజు గ్రంథాలయం అంతేకాకుండా వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా అనమాట. సో కమాన్ వెళ్దాం పదండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్టెప్స్ కింద గ్రంథాలయం 2 రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా బయటికి పైకి ఎంటర్ కాగానే ప్లెజెంట్ గా అంటే మొక్కలైతే చక్కగా పెట్టుకున్నారు, బాగుంది. సో మనం చూద్దాం ఏం చేస్తున్నారో ఒకసారి. మనమైతే అంటే వస్తున్నాను అని నేను ఇన్ఫార్మ్ చేశాను, చూద్దాం. ఓ హాయ్ మేడం. సో వచ్చేసాం. తనే దుర్గా భవానీ గారు, అంటే ఈ గ్రంథాలయం మొత్తం నిర్వాహకులు వాళ్ళే, సార్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. సో హోమ్ అంతా ఇది మీకు సింపుల్ గా చూపించేస్తాను. ఇది హాల్ పైన ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 6 years అయింది కదా మేడం మీరు ఇక్కడ? 6 years అయిపోయింది. సో ఇదంతా హాల్ ఏరియా. బాగుంది మేడం. మీ హౌస్ కూడా అంటే ఎలా ఉంది అంటే అంత మెమరీస్ అంటారు కదా, గ్రంథాలయం అంటేనే పుస్తకాలు మెమరీస్, అలానే మీ హౌస్ కూడా మొత్తం మెమరీస్ తో నిండిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫస్ట్ మీరు కింద లైబ్రరీ కట్టడం జరిగిందా? ఒకేసారి మేడం కట్టడం అంటే కింద లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ తోని పైన మేము ఉంటేనే చూసుకోవటం కంఫర్ట్ గా ఉంటుందని చెప్పి, వేరే ఎక్కడ ఉంటే లైబ్రరీ మెయింటైన్ చేయలేం కాబట్టి ఇక్కడే ఉందామని చెప్పి, దానికి తగ్గట్టుగా ఆ హాల్లో ఒక 70 members కూర్చోవాలి కాబట్టి ఆ హాల్ కి తగ్గట్టుగా మేము పైన ఇంటిని మార్చుకున్నాం. అంటే ప్రత్యేక ఇంటిని మార్చుకోలేదు, లైబ్రరీనే బేస్ చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఓ సూపర్. అంటే మీ థాట్ ఎలా ఉందో అలాగే మీ భావాలు కూడా మీ హోమ్ లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అది మేడం మీకు అది చూపించాలి. ఓకే. సో అంటే లైబ్రరీకి ఇంత గొప్ప పని చేస్తున్నట్టుగా గుర్తింపుగా సార్కి ఇచ్చారు, అప్రిసియేషన్ గా. అంటే మా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. పెయింటింగ్ మీ టేస్ట్ ఏనా మేడం? సార్ టేస్ట్ అండి, అది హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు. దానికోసం ఆ ప్రావిజన్ అట్లా కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ లో అలా వదిలేసి ఆ మెజర్మెంట్ ప్రకారం తెచ్చారు. అది చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. సో మనం లైబ్రరీ విషయానికి వస్తే ఎలా మేడం, అంటే మీరు ఒక్కళ్ళే మెయింటైన్ చేయగలుగుతున్నారు? అసలు ఖర్చు వస్తూ ఉంటుంది, కొత్త బుక్స్ తెప్పియాలన్నా కానీ ఏదైనా ఖర్చుతో కూడిన వ్యవహారం. సో అలా మెయింటైన్ చేసుకోవడానికి మీకు సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఏమన్నా ఎవరైనా హెల్ప్ చేస్తారా? బుక్స్ కొనకుండానే మంత్లీ వాచ్మెన్ కి అయితే మీ పేపర్స్, న్యూస్ పేపర్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్లా ఒక 20,000 దాకా ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇవి కాక బుక్స్ కొన్నప్పుడు చైర్స్, ఇప్పుడు ప్లాస్టిక్ చైర్స్ చూసాం కదా, రీడింగ్ చైర్స్, అవి రిపేర్స్ వస్తాయి, సంఖ్య పెరిగినప్పుడు అవి కొనాలి. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఇద్దరు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇంకేదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనకి ఫండ్ రూపంలో కొంత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రోత్సాహం, ఇంకా ఇది ఇంకా డెవలప్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో బాగా ఉన్నారు. వాళ్ళ హెల్ప్ కూడా దీని వెనక ఉంది. రీసెంట్ గా ఈనాడు పేపర్ లో ఆర్టికల్ చూసి, విజయవాడలో ఉంటారు ఒక వాస్తవ్యులు శ్రీకాంత్ శర్మ గారు అని చెప్పి, మనకి ముఖ పరిచయం ఏమీ లేదు, వారి బంధువులు ఇక్కడ ఎవరో ఉంటారని చెప్పి వాళ్ళని వెళ్ళి చూసి అసలు ఏంటి అని ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే 25,000 రూపీస్ లైబ్రరీ అకౌంట్ కి పంపించడం జరిగింది. అకౌంట్ కూడా
ఆడిట్ అన్నీ ఉంటాయి. దానికి ఒక కమిటీ కూడా ఉంది. ఎక్కడ కూడా ఒక రూపాయి మిస్యూజ్ చేయకుండానే దాన్ని నిర్వహించడం కూడా జరుగుతా ఉంది. ఓకే మేడం. సో మనం కిందకి వెళ్ళి లైబ్రరీ కూడా చూసేద్దాం. ఓకే మేడం, రండి. సో మనం గ్రంథాలయం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో అంటే గ్రంథాలయంలో ఎప్పుడు ప్లెజెంట్ గా పీస్ఫుల్ సైలెంట్ గా ఉంటుంది. సో అదే వాతావరణం ఉంది ఇక్కడ. స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారు. మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాం. చూద్దాం అసలు పుస్తకాలు ఎలాంటి రకాల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గురించి చూడొచ్చు. ప్రెసెంట్ గా అందరైతే చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఫుల్ గా ఇక్కడ గ్రంథాలయం అంతా నిండిపోయిందనే చెప్పొచ్చు. మనం చుట్టూ చూడొచ్చు, అంటే ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ర్యాక్ లో అవసరమైన విధంగా అక్కడ దేనికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి అనేది కూడా అక్కడ మెన్షన్ చేసి నోట్స్ అతికించడం జరిగింది. సో మెయిన్ గా అయితే కాన్సెప్ట్ గా అంటే పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ గ్రంథాలయంలో మనం అనుకుంటున్నాం కదా, సో దంపతులు అయితే ఇక్కడ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి మరికొంత ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా గ్రంథాలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా అంటే ఇంత మంచి గ్రంథాలయం ఏర్పాటు చేసినందుకు, ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద జాబ్స్ లో కూడా వెళ్ళారు అని మేము తెలుసుకున్నాం అనమాట. సో ముందుకి మీకు దానికి కూడా మిమ్మల్ని అయితే మేము అప్రిషియేట్ చేస్తున్నాం మా సుమన్ టీవీ తరపున. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, అసలు ఈ గ్రంథాలయం స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్ని ఏళ్ళు అవుతుంది? స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయింది మేడం. మేమిద్దరం ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిలో పనిచేసాము. దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల సర్వీస్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయటం జరిగింది, వివిధ పాఠశాలలో, కళాశాలల్లో. అంతేకాకుండా నేను ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘంలో కూడా రాష్ట్ర నాయకురాలిగా ఉన్నాను. మేము పనిచేసినప్పుడు ఉన్నటువంటి నేపథ్యం, మేము ఫేస్ చేసిన మా స్టూడెంట్స్కి కలిగిన ఇబ్బందులు కానివ్వండి, సొసైటీకి సర్వీస్ చేయాలని మా సంఘం నేర్పింది కానండి ఈ 2 ఆలోచనల నుంచి. అంతేకాకుండా మా ఇద్దరు ఫ్యామిలీస్ మొత్తం కూడా బుక్ రీడింగ్ హ్యాబిట్స్ బాగా చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళం. మేము స్వతహాగా అలవాటు కలిగిన వాళ్ళము. ఈ విధమైనటువంటి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేయాలి అంటే ఏదో ఒకటి సొసైటీకి ఉపయోగపడాలి. దట్టు ఇవాళ బర్నింగ్ ఇష్యూగా ఏముంది అని చూస్తే చాలా మంది రకరకాలుగా సర్వీస్ చేసేవి చాలా ఉన్నాయి, గవర్నమెంట్ కానీ ఇంకా సొసైటీస్ కానీ. కానీ మనం ఒక ఇల్లు కట్టుకొని కింద అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని బుక్స్ ఒక్కళ్ళుగా అన్ని బుక్స్ కొనడానికి కూడా కొంచెం ఇబ్బంది లేదు. ఒక్కళ్ళుగా చదువుకోవటం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవలేరు. గ్రూప్ ఆఫ్ డిస్కషన్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఒక చోట గ్యాదర్ అయి చదివినట్లయితే వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఉంటుంది. ఆ విధంగా ఒకరితో ఒకళ్ళు పోటీ పడటానికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన ఇంట్లో కింద లైబ్రరీని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇద్దరం అనుకొని, మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత 2018లో రిటైర్ అయ్యారు. 2019 జూన్ 30న ఆనాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఆర్వి కర్ణన్ గారి చేతుల మీదుగా ఈ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది. అంటే ప్రారంభించిన దగ్గర నుంచి సుమారుగా అంటే ఎంత మంది వస్తూ ఉంటారు ఇక్కడ పుస్తకాలు చదువుకోవడానికి? రోజుకి యావరేజ్ గా చూసుకున్న 70-80 మెంబర్స్ వస్తారు. ఎగ్జామ్స్ ఉన్నటువంటి మంత్స్ లో అయితే 100 అట్లా కూడా వచ్చి బయట కారిడార్ అంతా కూడా కూర్చొని గ్రూప్స్ గా ఎవరి ఎగ్జామ్ కి సంబంధించింది వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ, ఒకళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ ఇంకొకళ్ళు చెప్పుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మ్యాథ్స్ రావు, ఆ టీంలో మ్యాథ్స్ ఒకళ్ళు వస్తే మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ టైం కూడా మేము యాక్చువల్ గా 7 to 7 అని పెట్టాం, కానీ వీళ్ళ ఎగ్జామ్స్ ఉంటే 9:30, 10:30 కూడా నైట్ వరకు ఉండి కూడా చదువుకొని వాళ్ళ కృషి అయితే వాళ్ళు 100% చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక 60 to 70 మెంబర్స్ ఈ లైబ్రరీలో చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ రకాల ఉద్యోగాల్ని పొందటం కూడా జరిగింది. వావ్, సూపర్. నిజంగా అంటే మెయిన్ గా ఏ కాన్సెప్ట్ కి సంబంధించిన బుక్స్ ఎక్కువగా ఇక్కడ చదువుకోవడానికి వస్తూ ఉంటారు? ఓకే, ఆల్ గ్రూప్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. IAS, IPS ఉన్నాయి. కానిస్టేబుల్స్ కింద క్యాడర్ నుంచి కానిస్టేబుల్స్, బ్యాంకింగ్, టీచింగ్, ఇంజనీర్స్, ఆల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తెలంగాణ హిస్టరీ దగ్గర నుంచి మొదలుకొని లేటెస్ట్ అప్డేట్ బుక్స్ మన దగ్గర, ఈవెన్ మన డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కూడా దొరికిన అప్డేట్ బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంతేకాదు మంత్లీ మ్యాగజైన్స్ వచ్చి 12 to 15 మ్యాగజైన్స్
ఆ యోజన, కురుక్షేత్ర, కరెంట్ అఫైర్స్, విజేత కాంపిటీషన్స్ ఇలాంటి బుక్స్. అంటే ఏంటంటే ఆ ఒక్క బుక్ చదివితే ఆ నెల మొత్తంలో ఉన్నటువంటి బ్రీఫ్ హైలైట్స్ అన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ అట్లాంటివి కానీ ప్రిపేర్ అవ్వడానికి అలాంటి మంత్లీ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఒక 3 తెలుగు లాంగ్వేజెస్, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్స్ వస్తాయి. మిగిలిన బుక్స్ లేటెస్ట్ ఏమైనా రిలీజ్ అవుతా ఉంటే వాళ్ళకి సంబంధించినవి ఏమన్నా, వాళ్ళు ఇక్కడ ఒక సజెషన్ బుక్ అని ఉంటుంది వాళ్ళకి. ఆ బుక్ లో పలానా బుక్ ఈ రోజు రిలీజ్ అయింది తెప్పించండి అని చెప్పి వాళ్ళు రాస్తే మేము ఆ బుక్ ని వెంటనే తెప్పిస్తాం. ఓకే. సో అంతేకాకుండా మేడం స్టడీ అంటేనే అప్డేటెడ్ మీరు చెప్పినట్లుగా. అంటే ఈ రోజుకి సిలబస్ మారుతూ ఉంటుంది. సో ఆ వేలో మీరు ఇన్ని బుక్స్ లో ఇప్పుడు సిలబస్ అప్డేట్ అవుతున్నప్పుడు మీరు ఈ బుక్స్ ని ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు? అప్డేట్ అయినటువంటి బుక్స్ ఏంటంటే 6 ఇయర్స్ నుంచి మేము బుక్స్ పర్చేజ్ చేస్తాం కదా. ఈ 6 ఇయర్స్ లో అదే బుక్ ఎవ్రీ ఇయర్ కి వచ్చేసరికి కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, మినిస్టర్స్ నేమ్స్ ఇట్లాంటి వాళ్ళ అలాంటివి మారినప్పుడు రీప్రింట్ అయితే 1 or 2 బుక్స్ కొంటే ఒక 20 పేజెస్ అలా అదనంగా ఉంటుంది. మిగతాదంతా రిమైనింగ్ యాస్టీస్ గా ఉంటుంది కాబట్టి అలా ఆ బుక్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు ఈ మ్యాగజైన్స్ కూడా వాటిని కవర్ చేస్తాయి కాబట్టి ఆ విధంగా బుక్స్ మొత్తంగా ఓవరాల్ గా కవర్ అవుతున్నాయి. చెప్పండి. అంటే ఇక్కడ అప్డేటెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ వేలో ఇక్కడ స్పెషల్ బుక్స్ కానీ అప్డేటెడ్ వర్షన్స్ అంటే ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం హైదరాబాదు, విజయవాడలో బుక్ ఫెయిర్స్ జరుగుతాయండి. డిసెంబరు, జనవరి నెలల్లో. ఆ నెలలో నేను మా స్నేహితులు అంటే ఈ లైబ్రరీ సంబంధించిన ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీలో ఉన్న 2-3 మిత్రులతో కలిసి నేను విజయవాడ, హైదరాబాదు బుక్ ఫెయిర్స్కి వెళ్ళి అక్కడ పుస్తకాలు లేటెస్ట్ అన్నీ కూడా కొనుగోలు చేసి తీసుకొని వస్తుంటాను. అది ఒక ఉదాహరణ ఏంటంటే మనోరమ ఇయర్ బుక్ ప్రతి సంవత్సరం వస్తుంటుంది. 2019లో కొన్న పుస్తకం ఇది. 2025లో కొన్న పుస్తకం. ప్రతి సంవత్సరం కూడా లేటెస్ట్ బుక్స్ అనేవి మనం తెప్పిస్తూ ఉంటాం. అలానే కొన్ని ఆథర్స్ రాసినవి కూడా కొన్ని పుస్తకాలు సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్, ఫోర్త్ ఎడిషన్ అని వస్తుంటాయి. ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ రాసిన పుస్తకం దాదాపు 7 ఎడిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన లైబ్రరీలో ఉన్నాయి. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తుంటాం. సో మాకు తెలిసిందంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కూడా మీరు ఎంత బాగా చూస్తుంటారట, చాలా అంటే ప్రొవైడ్ చేశారు అని చెప్పారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేయడం జరిగింది? ఏమంటే బుక్స్ ఒక్క దాంట్లోనే సమాచారం మొత్తము అందుకోబట్లేదు కాబట్టి డిజిటలైజ్డ్ కూడా కావాలి ఇవాళ. సో అందుకని అందరికీ కూడా వైఫై ప్రావిజన్ ఒకటి కల్పించాము. ఒకటి మనం సిస్టమ్ పెట్టాం కానీ వాళ్ళు సిస్టమ్స్ తెచ్చుకుంటారు. వాళ్ళ సెల్ ఫోన్స్ ద్వారా ఈ వైఫైని ఉపయోగించి ఒక్కోసారి ఆన్లైన్ కోచింగ్ కూడా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఆన్లైన్లో కూడా అక్కడ నుంచి వింటూ కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ విధంగా నెట్ ఫెసిలిటీ ఒకటి కల్పించడం జరిగింది. ఎటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా వాటర్ ఒకటి ప్యూరిఫైడ్ వాటర్ మనం ప్రావిజన్ చేయటం జరిగింది. ఇక మిగతా ఫ్యాన్లు, ఈ సౌకర్యాలు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్. మాకు ఫస్ట్లో తెలియక మేము లైబ్రరీ స్టార్ట్ చేసినప్పుడు మేము అన్ని ఇలాంటి చైర్స్ పర్చేజ్ చేసాం. స్టార్ట్ అవ్వగానే అవి రీడింగ్ చైర్స్ కాదు, ఇలాంటి రీడింగ్ చైర్స్ కావాలంటే మళ్ళీ తిరిగి ఇలాంటి రీడింగ్ చైర్స్ ఇవి డ్యామేజ్ అయితే ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటాం. ఈ సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇదంతా క్లీన్ చేయడానికి రోజు ఈ బీరువాళ్ళు డస్ట్ అదంతా ఊడ్చి క్లీన్ చేసి అన్ని చేయడానికి ఒక వాచ్మెన్ కూడా పెట్టడం జరిగింది. స్టూడెంట్సే వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్ ని పాటిస్తారు. వాళ్ళే వస్తారు, వాళ్ళే చూస్తారు. అంత సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాచ్ లో ఒక 5-6 మాత్రం మిగిలారు. మిగతా అందరు జాబ్స్ వచ్చి వెళ్ళిపోయారు. సో వాళ్ళ ద్వారా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వాళ్ళు కూడా ఫాలో అయ్యి రూల్స్ అవన్నీ కూడా ఎక్కడ బుక్ తీస్తే వాళ్ళు అక్కడ పెట్టేస్తారు. వాళ్ళు డిసిప్లిన్ పాటిస్తూ బుక్స్ ఏమీ కూడా ఇంతవరకు ఒకటి కూడా మన దగ్గర నుంచి బయటికి కూడా పోలేదు. అన్ని కూడా సేఫ్ గా వాళ్ళు చూసుకుంటూ చదువుకుంటున్నారు. అంటే స్టూడెంట్సే కాకుండా ఇంకా ఎవరెవరు ఎక్కువ పుస్తకాలు చదవడానికి వస్తూ ఉంటారు? ఎవరు ఇష్టంగా ఏ పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు? ఎక్కువగా స్టూడెంట్స్ వస్తారు కానీ సమ్మర్ హాలిడేస్, దసరా సెలవులు అట్లాంటప్పుడు కిడ్స్ వస్తారు. కిడ్స్ కి ఇంగ్లీష్ కార్టూన్ బుక్స్ అలాంటివి చిన్నవి బుక్స్ ఉన్నాయి. అలానే సీనియర్స్ వస్తారు, ఆఫ్టర్ రిటైర్స్ అట్లాంటి వాళ్ళు వస్తే నావెల్స్, ఇలాంటి మధుబాబు నావెల్స్, మిగతా అన్ని నావెల్స్ చదువుతూ ఉంటారు. కొంతమంది లిటరేచర్ చదివే వాళ్ళు, ఓన్లీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా ఒకసారి పెద్ద ఆయన దాదాపు 70+ ఉంటాయి. ఆయన వచ్చి న్యూస్ పేపర్ చదువుకొని వెళ్తారనమాట. ఆ పర్సెంటేజ్ తక్కువ కాకపోతే కానీ అసలు వస్తారనమాట. ఓకే. టైమింగ్స్ మేడం, అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది? ఏ డేస్ లో ఏమైనా హాలిడేస్ లాంటివి ఏమైనా ఉంటాయా? సెలవులు ఏమీ లేవు మేడం. అట్లా ఈవెన్ ఫెస్టివల్ డే, సండేస్ కూడా స్టూడెంట్స్ వచ్చి బాగా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎట్లయినా
ఉద్యోగాన్ని సాధించుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ యొక్క కష్టాన్ని వాళ్ళు తీర్చాలి అని చెప్పేటువంటి కోరికతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు 7 to 7 అని చెప్పి అనుకున్నాము. అయితే 6:30కే కొంతమంది స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ రూమ్స్ లో ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు. నైట్ కూడా 7, 8 క్లోజ్ చేద్దామంటే నార్మల్ డేస్ లో అయితే క్లోజ్ చేస్తారు, కానీ ఎగ్జామ్స్ ఇంకో 1 month 15 days లో ఉన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు 10, 10:30, 11 మేమే లాక్ చేసుకొని వెళ్తాము, వాళ్ళని పడుకోమనండి వాచ్మెన్ వాళ్ళని చెప్పి రిక్వెస్ట్ కూడా చేసి ఆ విధంగా 10:30, 11 వరకు ఉండి కూడా చదువుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ రూమ్స్ లో చదువుకునే పిల్లలు లంచ్ బాక్స్ కూడా తెచ్చుకొని వాళ్ళే ఇక్కడ మధ్యాహ్నం బయట కూర్చొని పోర్టికోలో లంచ్ చేస్తూ చదువుకొని చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగస్తులు అయ్యేలాగా చూడాలని చెప్పి మేము కూడా వారి తరపున కోరుకుంటూ ఉన్నాము. ఓకే మేడం, ఫైనల్ గా అంటే వీళ్ళంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని ఎక్కువగా బుక్స్ రీడింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజులకు వచ్చేసరికి బుకింగ్ రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఈ రోజున్న యువతలో కానివచ్చు, పిల్లల్లో కానివచ్చు, వాళ్ళందరికీ బుక్స్ గురించి, గ్రంథాలయాల గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? సో బుక్ రీడింగ్ తగ్గిపోయినా ఇప్పుడు రకరకాల డిజిటలైజేషన్ ఎడ్యుకేషన్ లో వస్తున్నాయి. ఏ డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. అంతిమంగా అది టీచర్ యొక్క స్థానాన్ని మాత్రం మార్చలేదు. టీచింగ్ చేస్తున్నప్పుడు టీచర్కి ఒక హెల్ప్ గా, ఒక అదనపు ఇన్స్ట్రుమెంట్ గా ఉంటుంది తప్ప ఇది కూడా అంతే. ఈ న్యూస్ పేపర్ కానీ ఏదైనా బుక్ కానీ మనం సెల్ ఫోన్ లో చదువుకుందానికి, డైరెక్ట్ గా చేతిలో బుక్ చదువుకుందానికి ఫీల్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా బుక్ రీడింగ్ అనేది మాత్రం అంటే చేంజ్ వచ్చింది. బుక్ రీడింగ్ అనేది తగ్గిపోవటం కొంత ఉన్నా కానీ డైరెక్ట్ గా బుక్స్ బదులు ఈ బుక్స్ చదవటం అనేది ఎక్కువ అవుతా ఉంది. ఏదేమైనా రాబోయే తరం హ్యాబిట్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, మీ ఒపీనియన్ చెప్పండి బుక్ రీడింగ్ మీద. బుక్ రీడింగ్ అనేది అసలు తగ్గలేదండి. ఎందుకంటే దీనికి ఉదాహరణ నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ప్రతి సంవత్సరం దాదాపు 2001 నుంచి నేను లైబ్రరీ పెట్టే ముందు కూడా విజయవాడ, హైదరాబాద్ బుక్ ఫెయిర్స్కి వెళ్తుండేవాడిని. మా ఇంట్లో కూడా అపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా 2 బీరువాల నిండా నవల్స్, కథల పుస్తకాలు అవన్నీ ఉండేవి. ప్రతి సంవత్సరం కూడా ఆ బుక్ ఫెయిర్లో జనాలు పెరుగుతున్నారే కానీ తగ్గట్లేదు. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్, విజయవాడ మీరు వెళ్ళి చూడండి. ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం వచ్చిన దానికి ఈ సంవత్సరం రెట్టింపు వస్తున్నారు. పుస్తకాలు కూడా బాగా అమ్ముడవుతున్నాయి. బుక్ రీడింగ్ అనేది తగ్గట్లేదు. బుక్ అనేది అజరామరం, దానికి చావు లేదు. పుస్తకం ఎప్పటికీ పుస్తకమే. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సమాచారం అందించారంటే పిల్లలకు కానీ ఏదైతే వాల్యుబుల్ మెసేజ్ అనే చెప్పొచ్చు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, మీ పేరు? రమణారావు అండి. సో మీకు అంటే బుక్స్ చదవడం అంటే ఇష్టమా? రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వస్తుంటా అండి. బుక్స్ చదవడం ఇష్టం. కరెంట్ అఫైర్స్ కానీ, నావెల్స్ కానీ, అవన్నీ బెస్ట్ నావెల్స్ కానీ, బెస్ట్ రైటర్స్, క్లాసిక్స్ కానీ చదువుతుంటా. అంటే అంటే రోజులుగానా లేదా ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి? నేను ఒక ఆల్మోస్ట్ 5-6 years నుంచి వస్తాను. అంటే ఆల్మోస్ట్ ఈ లైబ్రరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వస్తూ ఉన్నారు. అంటే లైబ్రరీ గురించి చెప్పాలి అంటే అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చే పిల్లలు చదువుకోవడం, సో ఎలాంటి బుక్స్ వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారంటే ఏం చెప్తారు? వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి. సార్ వాళ్ళ సెల్ఫ్లెస్ సర్వీస్తో అది చాలా మంది పిల్లలు, అంటే నేను ఎప్పుడు తరం మారుతుంటుంది కదా, విద్యార్థులు మారుతూ ఉంటారు, క్యాండిడేట్స్. మేము ఎప్పుడు చాలా సంతోషపడుతుంటాం ఇట్లా చూసి చాలా మందిని. నేను కూడా టీచర్ని, బేసిక్గా లెక్చరర్ని. ఆల్వేస్ సీ వెరీ హ్యాపీ టు సీ దెమ్ టు గ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా మన ఖమ్మంలోని పాడిపల్లి సత్యనారాయణ పూతోట గ్రంథాలయం. సో ఈ పూతోట పేరుతో నెలకొన్న గ్రంథాలయం ఇక్కడికి వచ్చే నిరుద్యోగుల ఉద్యోగాలనే పువ్వులు వికసించాలని కోరుకుంటూ సెలవు.